హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయం మనకి రేపు సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి కూడా ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో, ఫ్లిప్కార్ట్ బ్లాక్, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక రోజు ముందే మనకైతే సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ సేల్స్లో చాలా వరకు అయితే ఆఫర్స్ రిలీజ్ చేశారు. అయితే నాకు నచ్చిన కొన్ని ఆఫర్స్ అయితే ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే iPhone 16 మనకి 51,999 అయితే వస్తుంది. బట్ 128GB వేరియంట్ అయితే వస్తుంది మనకి. ఒకవేళ కనుక మీకు స్టోరేజ్ ఇంపార్టెంట్ అయితే మాత్రం 61,999కి iPhone 16 256GB వేరియంట్ అయితే వస్తుంది. అదైతే మీకు బెటర్ ఆప్షన్ అయితే అనుకుంటున్నాను, స్టోరేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి. లేదు మాకు సరిపోద్ది అనుకున్న వాళ్ళు 128GB తీసుకోవచ్చు. అలాగే iPhone 16 Pro Max మనకి 89,999కి అయితే వస్తుంది. అదైతే మీకు దాదాపు చాలా మంచి డీల్ మొత్తం సేల్లో ఫ్లిప్కార్ట్ విషయానికి వచ్చేసరికి. మనకి 89,999కి iPhone 16 Pro Max 256GBతో వస్తుంది. చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. బట్ నా డౌట్ ఏంటంటే డెఫినెట్గా మనకైతే సేల్లో మనకి తక్కువ యూనిట్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S24 మనకి 39,999కి అయితే వస్తుంది. అది కూడా 8 Gen 3 ప్రాసెసర్ వేరియంట్. మనకు తెలుసు ఇండియాలో మనకి ఎక్స్నోస్ వేరియంట్తో లాంచ్ అయింది. బట్ 8 Gen 3 వేరియంట్తో సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చారు సేల్లో. ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ సేల్కి మాత్రమే, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ సేల్కి మాత్రం తీసుకొచ్చారు. సో ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్తాను. ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ కావాలి, ఫోటోలు ఎక్కువ తీసుకుంటాం, వీడియో రికార్డింగ్ తీసుకుంటాం, కంటెంట్ క్రియేటర్స్ అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరైతే సామ్సంగ్ గెలాక్సీ S24 అనేది మీకు ఒక 39,999 అనేది చాలా మంచి ఆఫర్ అయితే అవుతుంది. ఇక అమెజాన్లో చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మనకి 71,999కి అయితే వస్తుంది. చాలా మంచి డీల్ అది. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకోటి మనకి OnePlus 13R అనేది మనకి 35,999కి అయితే వస్తుంది. ఎవరైతే OnePlus లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. సో ఈ ఆఫర్స్ అయితే బాగున్నాయి. ఈ ఆఫర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. మిగతాది అయితే మాత్రం పెద్దగా అయితే నాకు అనిపించలేదు. చూద్దాం ఇంకేమైనా రివీల్ చేస్తారేమో. ఏదైతే మొబైల్ సంబంధించినంత వరకు ఇవి ఆఫర్లో నాకు బాగా నచ్చినటువంటి డీల్స్ అనమాట. సో మీకు ఏ డీల్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, కామెంట్ ద్వారా తెలపండి.